చూస్తున్నది ఖడ్గమృగం, 1 హార్న్ రైనోసెస్. జనరల్ గా మార్నింగ్ 9 o'clock కి యానిమల్ ని డేక్రాల్లోకి రిలీజ్ చేస్తామండి. కీపర్ 8:30కి వచ్చిన తర్వాత యానిమల్ కీపర్ మొత్తం డేక్రాల్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిపేర్స్ ఉన్నాయా, ఏదైనా బ్రేకేజెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని డేక్రాల్లో ఫీకల్ మ్యాటర్ అంటే డంగ్, అది పాస్ చేసిన డంగ్ ఇవన్నీ ఉంటే క్లీన్ చేసేసి 9 o'clock ఎగ్జాక్ట్ గా డేక్రాల్ కి విడిచిపెడతారు. సో డేక్రాల్లో గడ్డి అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు, వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గేట్ క్లోజ్ చేసేసి నైట్ క్రాల్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు. సో మనం ఇప్పుడు చూస్తున్న ఈ రైనో పేరు నకుల్. నకుల్ 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 అని పిలిచి పలుకుతాయండి. నకుల్ అని పిలిస్తే పలుకుతాయి. నకుల్ అంటే మీ వాయిస్ కూడా దాని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి. మేడం ఇప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉందండి, బాగుందంటారా? బాగుంది. చూడండి, మీరు నైట్ క్రాల్ నుంచి డే క్రాల్ కి రాగానే ఇమీడియట్ గా ఫీడ్ తీసుకుంటుంది. ఒక రౌండ్ వేసింది అంటే స్మెల్ కూడా చూస్తుంది, ఏదైనా అదర్ దాన్ యానిమల్ ఏదైనా ఉందా, లేకపోతే దానికి హామ్ చేసే ఏవైనా ఉన్నాయా ఒక్కసారి చూసుకుంటుంది. చూసుకొని ఫీడ్ తీసుకుంటుంది. ఫీడ్ వాటర్ నార్మల్ గా డే క్రాల్ కి వచ్చిన తర్వాత తీసుకుంటుంది అంటే యానిమల్ నార్మల్ గా ఉన్నట్టు మనకి. దీని తర్వాత ఏమొస్తుంది? ఎలిఫెంట్స్, ఏషియాటిక్ ఎలిఫెంట్స్ చూడండి వస్తుంది, బయటకు వస్తున్నాయి కదా. వాటి పేర్లు రాజు, కృష్ణ మేల్, సరస్వతి, లక్ష్మి ఫిమేల్. ఎప్పటి నుంచి ఉన్నాయండి మన దగ్గర? 15 to 17 years నుంచి ఉన్నాయి. అంతకు ముందు కూడా వేరే ఉండేవి. సో డ్యూ టు సెల్ఫ్ చనిపోవడం జరుగుతుంది. మన దగ్గర అయితే ప్రెసెంట్ అటువంటి ప్రవర్తనలు ఉంటాయండి. ఏ యానిమల్ కి కూడా మనము స్పెసిఫిక్ గా ఇదే ప్రవర్తనతో ఉంటుంది అని చెప్పలేమండి. ఆ వైల్డ్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది. ఇవి నార్మల్ గా దీని పేరేంటి? లక్ష్మియా? లక్ష్మి, లక్ష్మి, సరస్వతి. సరస్వతి సరస్వతి ఆయన మహావత్. జనరల్ గా ఎలిఫెంట్స్ జనరల్ గా ఎలిఫెంట్స్ అన్ని కూడా మనకి మహావత్ కంట్రోల్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ ఆజ్ఞలన్నీ, వాళ్ళ కమాండ్స్ అన్ని కూడా అది పాటిస్తుంది. బట్ ఎలిఫెంట్ అన్నది దాడి చేసేటప్పుడు ముందు కాషన్ ఇస్తుంది అంటారు, వాస్తవం? ఆ కాలింగ్ లో డిఫరెన్స్ ఉంటుందండి. అది అటాక్ చేసే మోడ్ లో ఉందా లేదంటే నార్మల్ గా ఉందా అనేది మనకి తెలిసిపోతుంది. ప్రవర్తన బానే ఉంది. ప్రవర్తన బానే ఉంది. అదర్వైజ్ మీకు మనిషి అంత దగ్గరగా ఉండడు, ఉండనివ్వదు కూడా. ఇప్పుడు వాటి ఫుడ్ ఏం పెడతారండి ఇక్కడ? వాటికి ఫుడ్ అరటి దవ్వలు కానీ ఎక్కువగా ఇవి చెరుకు, అరటి దవ్వలు, గడ్డి, రాగి ముద్ద అంటే తోప అంటాం లాంగ్వేజ్ లో. అది కూడా ఒక పెద్ద బాండి పెడతారు. అంటే రోజు అవే పెడతారు? రోజు ఉంటాయి. కొబ్బరికాయ కూడా ఉంటుంది. కొబ్బరి పైన కొరడి తీసేసి ఓన్లీ ఆ కొబ్బరికాయ పెడతారు. అది యాక్చువల్లీ యానిమల్ మేల్ మస్తులో ఉంది. మస్తులో ఉన్నప్పుడు మేల్ యానిమల్ ఎలిఫెంట్ ఎవరిని దగ్గరికి రానివ్వదు. ఈవెన్ మహావత్ మేల్. ఎందుకు అంటే మస్త్ అనేది ఒక పీరియడ్, టెస్టోస్టిరాన్ గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి. గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ నుంచి ఒక లిక్విడ్ లాంటిది స్రవిస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనకి అది మస్తులో ఉంది అని చెప్పడం జరుగుతుంది. మస్తులో ఉన్నప్పుడు యానిమల్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. సో మనిషిని దగ్గరికి రానివ్వదు. మరి వాటి ఫుడ్ ఫుడ్ అదంతా కూడా మహావతి ఇస్తారు. మహావతికి కొంత అప్రోచ్ ఉంటుంది, బయటకు పంపించరు. సో దట్ ఏం చేస్తుందంటే ఈ ఎవరినైనా అటాక్ చేయడము, లేదంటే చెట్లని లాగేయడము అలా చేస్తుంది. ఈవెన్ ఇన్ ఫారెస్ట్ ఆల్సో అది కామన్ గా ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తుంటే చాలా జూలు చూసాం, ఎక్కువ జూలో ఎన్కరేజర్ లో ఉండి అవి జైల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతుంటాయి. అవును, కానీ ఈ జూకు ప్రత్యేకత కనిపిస్తుంది. అదే ప్రత్యేకత ఏంటంటే మన ఇందిరాగాంధీ జూ పార్క్ కి ఎన్క్లోజర్స్ అన్ని కూడా అంటే యానిమల్స్ అన్ని కూడా వాటి నిర్దిష్టమైన ఆవాసంలో ఉన్నట్టు ఫీల్ అవుతాయి. అంటే మీకు నేచురల్ ఫారెస్ట్ లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాయి అన్నమాట. అంటే నేచురల్ హ్యాబిటేట్ కి దగ్గరగా ఉంటుంది. చెట్లు గాని, వాటర్ ప్రొవిజన్ పెట్టడం గాని, రిమైనింగ్ అంటే కొండలకి దగ్గరగా ఉండడము. ఇది వైజాగ్ జూ యొక్క ప్రత్యేకత అదే. మీకు ఈ ఎలిఫెంట్ ఎన్క్లోజరే కాదు, రైనో ఎన్క్లోజర్ చూసారు, నెక్స్ట్ టైగర్, లైన్, ఏ ఎన్క్లోజర్ చూసినా కూడా ప్రత్యేకించి
మమ్మల్ని తీసుకొచ్చి వేరే ప్లేస్ లో పెట్టారు అనే ఫీలింగ్ యానిమల్ కి ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే క్యాప్టివిటీ అంటారు దీన్నే, ఇన్సైటివ్ ఎక్సైటివ్ కన్జర్వేషన్. అంటే యానిమల్ ఫారెస్ట్ లో ఉండి అక్కడే మనం జాగ్రత్తలు తీసుకుంటే అది ఇన్సైటివ్ కన్జర్వేషన్. ఎక్సైటివ్ కన్జర్వేషన్ అంటే దాన్ని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి, ఆవాసం నుంచి హ్యాబిటేట్ నుంచి దూరంగా తీసుకొచ్చి కన్జర్వేషన్ ప్రోగ్రామ్ చేయడం అనేది ఎక్సైటివ్ కన్జర్వేషన్. జూస్ అనేవి ఎక్సైటివ్ కన్జర్వేషన్ లోకి వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆవాసాలకి దూరంగా ఉండడం వల్ల స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతుంది యానిమల్ కి. సో ఆ ఫీలింగ్ వైజాగ్ జూలో ఏ యానిమల్ కి కూడా ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి ఎన్క్లోజర్ లో కూడా విపరీతంగా చెట్లు ఉంటాయి, న్యాచురల్ గా వాటర్ బాడీస్ ఉన్నట్టు ఉంటాయి. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా కూడా అవి నేచర్ తో మిమిక్ అయ్యేటట్టే చేస్తాం మేము. అంటే సొంత ఇంట్లోకి సొంత ఇంటికి అద్దె ఇంటికి తేడా ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం అండి. నెక్స్ట్ ప్రైమేట్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అందులో కోతులు ఉంటాయి అన్నమాట. లెమ్యూర్స్, స్టంప్ టైల్డ్, మనకి తెలిసినది రీసస్ మంకీ ఒక్కటే జనరల్ గా బయట కనిపించేవి. సో ఇక్కడ ఎగ్జాటిక్ ఇండియన్ స్పీషీస్ కలిపి దగ్గర 9 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలిఫెంట్ చూపించారు, రైనా చూపించారు, ఇంకా ఏం స్పెషల్ ఉంది? ఏషియాటిక్ లయన్స్ ఉన్నాయి, రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి, వైట్ టైగర్స్ ఉన్నాయి, చింపాంజీస్ ఉన్నాయి, లెపర్డ్స్ ఉన్నాయి. ఇవి కార్నివోర్ ప్రైమేట్స్ లో మనకి 9 రకాల ప్రైమేట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ చింపాంజీ, ఇంక్లూడింగ్ రింగ్ టైల్ లెమ్యూర్, మడగాస్కర్ స్పీషీస్ ఎగ్జాటిక్ అది. ఇంకా స్నేక్స్ ఏ ఉంటాయి? స్నేక్స్, నాగపాము అంటే ఇండియన్ కోబ్రా, ర్యాట్ స్నేక్, తర్వాత రాక్ పైథాన్, కొండ చిలువ, ఇంకా అవి స్నేక్స్ లో ఆ స్పీషీస్ ఉన్నాయి. ఇది కాకుండా బర్డ్స్ సంబంధించి బర్డ్స్ సంబంధించి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మకావ్స్ ఉన్నాయండి. అంటే పెద్ద ప్యారెట్ అంటారు చూడండి, మకావ్స్, అవన్నీ ఎగ్జాటిక్. మకావ్స్ లో స్కార్లెట్ మకావ్, బ్లూ గోల్డ్ మకావ్. బ్లూ గోల్డ్ మకావ్ మన దగ్గర బాగా బ్రీడ్ అవుతుంది కూడా, అంటే చిన్న చిక్స్ వచ్చి పెద్దవి కూడా అవుతున్నాయి. తర్వాత మిలిటరీ మకావ్స్. ఇది కాకుండా మేడం, బర్డ్స్ కాకుండా జూకి వచ్చిన వాళ్ళకి అలాంటి ఏ టికెట్ ఎంత ఉంటది, వాళ్ళకి ఏం ఫెసిలిటీ ప్రొవైడ్? అడల్ట్ కి 70 రూపీస్ అండి, చిల్డ్రన్ కి 30 రూపీస్. ఓకే. జూ టికెట్, జూలో ఎంట్రీ. పేరు ఇవి స్టంప్ టైల్డ్ మకాక్ అంటారు, ఇండిజినియస్ స్పీషీస్. మన దగ్గర చాలా బాగా బ్రీడ్ అవుతున్నాయి. అంటే పిల్లలు రావడాన్ని బ్రీడ్ అవ్వడం అంటాం మనం. మనము అన్ని అనుకూలమైన వాతావరణం కల్పిస్తే యానిమల్ ఖచ్చితంగా బ్రీడ్ అవుతుంది. సో ఆ విధంగా వీటికి ఎన్రిచ్మెంట్ అంటారు. మీరు ఆ తాళ్ళని చూస్తే ఎన్రిచ్మెంట్ అంటే ఏదో యాక్టివిటీలో అది ఎంగేజ్ అవ్వడం అనమాట. అదర్వైజ్ ఏమవుతుంది, మీకు యానిమల్ అలాగా ఏమి పని లేకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళ మైండ్ దయాలు తిరుగుతాయి అంటారు చూడండి. సో అది యానిమల్ సిక్ అయిపోతుంది అలాగా. నెక్స్ట్ లెపర్డ్ వస్తుంది, వైల్డ్ డాగ్స్, లెపర్డ్. సో వైల్డ్ డాగ్స్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సెంట్రల్ జూ అథారిటీ ఒక్కొక్క జూలో ఒక్కొక్క, అంటే అక్కడ ఏ యానిమల్ అయితే ఎక్కువగా బ్రీడ్ అవుతుందో, అంటే దాని సంతానోత్పత్తి బాగా జరుగుతుందో ఐడెంటిఫై చేసి వైజాగ్ జూకి వైల్డ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్, అంటే వైల్డ్ డాగ్స్, రేస్ కుక్కలు అంటారు. సో ఈ రేసు కుక్కల్ని బ్రీడింగ్ చేసే ప్రోగ్రామ్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది సెంట్రల్ జూ అథారిటీతో. సో ఫండింగ్ అంతా కూడా సెంట్రల్ జూ అథారిటీ ఇస్తుంది. మన దగ్గర ఇప్పుడు దగ్గర 40 వైల్డ్ డాగ్స్ ఉన్నాయి. అంటే అంత బాగా బ్రీడ్ అవుతున్నాయి. సెక్యూరిటీ ఎలా ఉంటదండి? అంటే గైడ్ ఉంటారా, లేదంటే వీళ్ళు కొంతమంది విజిటర్స్ దగ్గర వెళ్తుంటారు? వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే మార్నింగ్ 9 to 10 కీపర్ యానిమల్ ని డే క్రాల్ లోకి రిలీజ్ చేసి నైట్ క్రాల్ క్లీన్ చేసుకొని కీపర్ కూడా అక్కడ ఎన్క్లోజర్ బయట కూర్చుంటారు. అతనితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు. కీపర్ హిమ్సెల్ఫ్ నోస్ వెరీ వెల్ అబౌట్ ది యానిమల్. అతను రోజు దాని యానిమల్ బిహేవియర్ అంతా చూస్తాడు కాబట్టి ఎక్కువ కీపర్ కే తెలుస్తుంది ఫీడింగ్ ఇవ్వడము, మెడిసిన్స్ ఇవ్వడము అన్ని.